హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తారో ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకుంటే యూట్యూబర్స్ కానివ్వండి, వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. వీళ్ళందరూ విచారణకు హాజరవుతున్నారు అండ్ అరెస్ట్ కూడా అవుతున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కోల్పోతున్నారని చెప్పేసి కూడా సజ్జనర్ గారు కూడా సీరియస్‌గా ఇష్యూ పై ఉండడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పైన చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదయ్యాయి కదా! మరి వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉంది? వీళ్ళు ఏ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ ఉండబోతుందంటే ఈడీ కూడా ఎంటర్ అయింది కదా! ఈడీ ఎంటర్ అయ్యాక ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది? ఇటువంటి అన్ని లీగల్ అంశాల మీద మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మీరు కూడా చూస్తున్నారు. నేను మొన్ననే ఒక 11 మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదయ్యాయి. అంటే బెట్టింగ్ యాప్స్‌ని ఈ మధ్య కాలంలో చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళందరి పైన కూడా కేసులు పెడుతున్నారు. అంటే వీటి వల్ల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు నమోదైన కేసులు అంటే ఎటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉందా? వీటిలో ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి పైన కేసులు నమోదవ్వడం మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ముందుగా తెలంగాణ పోలీస్‌కు నా అభినందనలు. హ్మ్. వాళ్ళు తీసుకుంటున్న చర్యలు అంటే వేరే రాష్ట్రాలకు గూడా ఒక ఉదాహరణ లెక్క మనం చూడవచ్చు. ఈ సోషల్ మీడియాకు సంబంధించి డిజిటల్ మీడియా కోడ్ అనేది 2023లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సాంకేతిక అంశాలను నియంత్రించనీకి ఇప్పుడు మన దగ్గర ప్రాథమికంగా గేమింగ్ యాక్ట్ ఉంటుంది. గేమింగ్ యాక్ట్‌లో సెక్షన్ 3 అండ్ 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్‌లో కొన్ని నేరాలు ఎట్లయితే మనం కీపింగ్ ఎ కామన్ గేమింగ్ హౌస్ అంటాం. మనం ఈడ పత్తలాడుతుంటే చూస్తాం, మనం పట్టుకుపోతారు, పోలీసోళ్ళు పట్టుకుపోతారు. దట్ ఈస్ కీపింగ్ ఎ కామన్ గేమింగ్ హౌస్. అదేవిధంగా కొంతమంది కోడి పందాలు ఆడుతారు. అవును. మొన్నటిదాకా ఫామ్ హౌస్లో కూడా కోడి పందాల పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన. అయితే ఆడ కేసు బుక్ చేసి కోడి పందాల మీద అంటే కోళ్ళ మీద బెట్టింగ్ చేయడం, ఈ కోడి గెలుస్తుంది, ఆ కోడి గెలుస్తుంది, ఫైటింగ్ చేసి అట్లా. అదేవిధంగా కొంతమంది హార్స్ రేసింగ్ ఆడతారు. అయితే దీనికి సంబంధించిన చట్టం తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974. ఇంతకుముందు నిజాం కాలంలో ఒక చట్టం ఉంటుండే. అదేవిధంగా ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ప్రాంతాలు. భారతదేశంలో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ప్రాంతాలను పరిపాలిస్తుండేనో, ఇప్పుడు మద్రాస్ కానీ, బాంబే కానీ, కలకత్తా కానీ, వీటిని ప్రెసిడెన్సీ టౌన్స్ అంటారు. ఆ టౌన్స్లో కూడా కొన్ని చట్టాలు అనేటివి ఇంతకుముందు ఉండే. అయితే సాంకేతికత ఎట్లయితే అభివృద్ధి చెందిందో, అభివృద్ధి చెందిన సాంకేతికతకు అనుగుణంగా లేకుంటే ఇప్పట్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా చట్టాలలో ఎక్కువ మార్పులు రాలేదు. మార్పులు వచ్చినాయి, కాకుంటే ఎక్కువ మార్పులు రాలేదు. అయితే మనము శిక్షా స్మృతిలో ఉన్న నేరాలకు సంబంధించే కేసులు అనేది మనం పెట్టగలుగుతాం. ఓకే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద 11 మంది మీద పెట్టిన కేసులు మనం చూస్తే 111 అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కొంతమంది ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఒక నేరపూరిత ఉద్దేశంతో ఒక నేరం చేద్దామని. నేరం అంటే ఏంది? ప్రజలను మోసం చేయడం. ఎట్లా మోసం చేస్తుండ్రు? నేను నా ఐఫోన్ ఉన్నది, నా ఐఫోన్ వలగొడుతున్నా, నేను గేమింగ్ యాక్ట్ మన ఆన్లైన్ గేమ్స్ ఆడితే నాకు చాలా పైసలు వస్తాయి, ఆ పైసలతోనే నేను వేరే ఫోన్ కొనుక్కుంటా, ఈ ఐఫోన్ అయింది చిన్నది అన్నట్టు మిస్లీడింగ్ వీడియోస్ చేయడం. అంటే ప్రజలలో ఒక ఆశ అనేది రేకెత్తించి, ఆశ ద్వారా వాళ్ళు ఏమంటారు, అరే 1000 రూపాయలు పెడితే అన్ని 1,00,000 రూపాయలు వచ్చినాయి, నేను కూడా 1000 రూపాయలు పెడతా అని ప్రజలను ప్రభావితం చేయడం, అది చీటింగ్. అయితే వీళ్ళు మొత్తం కలిసి పూర్తి స్థాయిలో కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది 111 సెక్షన్ అనేది పెట్టింది. అదేవిధంగా ఐటీ యాక్ట్కు సంబంధించి 66A అనే సెక్షన్ పెట్టడం జరిగింది. అయితే దీనిలో మన చీటింగ్కి 3 సంవత్సరాలు సాధారణ శిక్ష అనేది ఉంటుంది. అదేవిధంగా 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది దీంట్లో
ఇప్పుడు ఈడీ అనేది ఇంతకుముందు ఇప్పుడు మనం 'షారుఖ్ ఖాన్' విషయంలో చూసినాం లాస్ట్ టైమ్. అదే 'జవాన్' సినిమా ఎప్పుడైతే వచ్చిందో, ఆ 'జవాన్' సినిమా రిలీజ్ టైంలో చాలా మంది పోయి 'షారుఖ్ ఖాన్' ఇంటి దగ్గర గొడవ చేయడం జరిగింది. హ్మ్. 'షారుఖ్ ఖాన్' ఇట్లా కొన్ని రమ్మీ సర్కిల్ అని, ఈ సర్కిల్ అని 2, 3 గేమింగ్ యాప్స్‌కి ఆహ్, మెయిన్ ప్రమోటింగ్ ఏజెంట్ లెక్క మీరు మీరు ఆడండి. దీనిలో మీకు కొన్ని మెళకువలు నేర్పిస్తారు. మీరు గెలుస్తారు అనే మిస్‌లీడింగ్. అదేవిధంగా 'బైజూస్' అనే ఒక సంస్థ, ఆ హ్మ్. సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా 'షారుఖ్ ఖాన్' ఉండే. ఓకే. అయితే ప్రజలందరూ నీకు సామాజిక బాధ్యత లేదా? నువ్వు పైసల కోసం ఏమైనా చేస్తావా? ఎంతోమంది నష్టపోతుర్రు. ఈ గేమింగ్ యాప్ ద్వారా కొన్ని పైసలు వాళ్ళు పొడగొట్టుకుంటుర్రు. పొడగొట్టుకొని వాళ్ళ ఇల్లులు, పిల్లలను, పెండ్లాలను ఇడిచిపెట్టి ఆ! దీనికి బానిసగా మారుతుండ్రు. ఎంతోమంది అట్లా మారిండ్రు. వాళ్ళకి ఆర్థిక నష్టం జరుగుతుంది. కొంతమంది విషయంలో అయితే ప్రాణ నష్టం గూడా జరిగింది. ఆ! అని 'షారుఖ్ ఖాన్' మీదికి వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేయడం జరిగింది. అదే విధంగా ఈడీ వాళ్ళు గూడా ఒక పాకిస్తాన్‌కు చెందిన సంస్థ. పాకిస్తాన్‌కు చెందిన ఒక గేమింగ్ యాప్ మన దేశంలో ఉన్న కొంతమంది టాలీవుడ్ యాక్టర్స్ కానీ, బాలీవుడ్ యాక్టర్స్ గాని ప్రమోట్ చేసిండ్రు. ఆ! వాళ్ళు ప్రజలను ప్రభావితం చేసి హ్మ్. ఆ యాప్ వైపు అంటే వాళ్ళు పైసలు పెట్టి ఆడుడు, దానికి అడిక్షన్ అయ్యేటట్టు చూస్తుండ్రనే విషయాన్ని గుర్తించిన ఈడీ కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసింది. అదే విధంగా ఈడ కూడా అట్లాంటి యాంగిల్ ఏమైనా ఉంటదా అని చెప్పి ఈడ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అదే విధంగా పోలీస్ వాళ్ళు ఈడీ వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు రంగ సంస్థ వారికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఇప్పుడు ఏదేమైనా గానీ ఈ ఈ విషయంలో కేస్ పెట్టడం మాత్రం మనం స్వాగతించవచ్చు. ఎందుకంటే రేపొద్దున అంటే కొంతమంది ఇప్పుడు వీళ్ళు ప్రభావితం చేస్తారంటే ఏం ప్రభావితం చేస్తారు? ఇప్పుడు నేను ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి మంచిగా డ్రెస్ అయ్యి నడుచుకొని పోతుంటాడు. నడుచుకొని పోతున్నప్పుడు ఓ 100 మందిలో ఓ 10 మంది ఆ వ్యక్తిని చూస్తుంటారు. అరే! మంచిగా డ్రెస్ అయ్యిండు. మంచిగా మంచిగా కల్చర్డ్ ఉన్నాడు, పాలిష్డ్ ఉన్నాడు. అదే వ్యక్తి కొద్ది దూరం పోయినంక మొత్తం బట్టలు బరివతల హ్మ్. నడుచుకుంటూ పోయిన అందరూ చూస్తారు. తొం అవును. మిగతా 90 మంది గూడా ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి గొప్పతనం గాదు. వాని పిచ్చి చేష్టలకు హ్మ్. అట్లా కోతి చేస్తే చూస్తారందరూ. అవును. వీళ్ళు జేసేది గూడా అదే. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా పిలువబడే వాళ్ళు గూడా హ్మ్. ఇప్పుడు సాంకేతికత అనేది దానిల ఇప్పుడు ఎంతోమంది వ్యక్తిత్వ వికాస నిపుణులు వాళ్ళ ఉపన్యాసాలనేటివి పొందుపరుస్తారు దాంట్ల. హ్మ్. వ్యక్తిత్వ వికాస నిపుణుల ఉపన్యాసాల నుండి లేకుంటే మీకేమైనా మెళకువలు కొంతమంది వివిధ వృత్తులలో ఉంటారు. వివిధ వృత్తులకు సంబంధించి యూట్యూబ్‌లో గాని, సోషల్ మీడియాలో గాని వీడియోస్ ఉంటాయి. అదే విధంగా ఆహ్, అబ్రాడ్ అవకాశాలు, ఫారెన్‌లో ఏం జరుగుతుంటాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో అది మనకు సాంకేతికత ద్వారా మనం చూడవచ్చు. మనం ఆ మంచి విషయాలను తెలుసుకోవచ్చు. ఓకే. అది గాకుండా ఇప్పుడు వీళ్ళు చేసే వీడియోలు ఎట్లుంటాయంటే ఇగ ఈ బరిబత్తల తిరిగినట్టే. అట్లా కాకుండా ప్రజలు కూడా ఆలోచించాల. ఆలోచించి ఇవి మనం అంటే కొద్దిగా మనకు టైమ్ పాస్ అయితుంటది. ఏదో రీల్స్ చూస్తే లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ చూస్తే ఏదో టైమ్ పాస్ అయితుంటది పాటలు వింటే. అంటే పని ఒత్తిడి నుండి తగ్గించుకొని అదే పనిగా అదే చూసుకుంటూ కూర్చున్నాం. హ్మ్. మనకు అది ఒక వ్యసనం లెక్క మారుతది. అదే పనిగా రీల్స్ గాని అది అడిక్టివే. సరే అంతటితోని ఆపుతాడా? ఇగ ఇట్లాంటివి నేను ఐఫోన్ కొన్నా, రాత్రి నా ఐఫోన్ పడిపోయింది. బెట్టింగ్ యాప్‌లలో పైసలు పెట్టినా. ఏం ఏం ప్రభ ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు వాళ్ళు? ప్రజలను ఇక తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుదోవ పట్టించినందుకు పోలీసు వాళ్ళు కేసు పెట్టిండ్రు. కేసు పెట్టి ఇది స్వాగతించవలసిన చర్య. ఎందుకంటే వేరే రాష్ట్రాలలో కూడా పోలీసు ఇదే ప్రకారం చర్యలు తీసుకుంటారు. అయితే కొన్ని విషయాలలో పూర్తి స్థాయి అంటే వాడు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తాడు. వాడు ఎట్లా పడితే ఇది అంటాడు. నాకు సోషల్ మీడియాలో అసైన్‌మెంట్ వచ్చింది. నాకు ఇన్ని పైసలు ఇచ్చిండు. నేను అట్లా చెప్తే చేసినా అంటే నువ్వు ఆడినవా? ఆ! నువ్వు ఆడినవా? హ్మ్. నువ్వు ఆడలేదు.
దాంట్లో ఏం ఆడిపిస్తున్నారో నువ్వు చూసినావా? నీకు లేదు. తెలుసా సాంకేతికత విషయం? ఏం తెలియకుండానే ఈజ్ వాచింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఎట్లా పడితే అట్లా చెప్పాలి. నువ్వు ₹1000 పెడితే నీకు ₹1,00,000 వస్తాయని చెప్పాలి. అదే విధంగా నేను పోడగొట్టుకున్న పైసలన్నీ నేను మళ్ళా వచ్చినాయి. నాకు వేల రూపాయలు వచ్చినాయి, ₹1,00,000 వచ్చినాయి అనే విధంగా చెప్తే ప్రజలందరూ అవిటికి ఆకర్షితులై హ్మ్. అవిట్లా పెడతారు. అది చాలా తప్పది. ఇప్పుడు వాన్ కొంతమంది తెలియదు. ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' విషయంలో గాని, కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ విషయంలో గాని, వాళ్ళు ఏం చెప్తుర్రంటే, పాకిస్తాన్ నుండి ఆపరేట్ అయ్యే అంటే మన శత్రు దేశం నుండి ఆపరేట్ అయ్యే ఆహ్, మన గేమింగ్ యాప్ దానికి వీళ్ళు ప్రమోట్ చేస్తారంట. హ్మ్. అంటే మరీ పైసలిస్తే ఏది పడితే అది చేస్తారా? హ్మ్. అంటే ఇప్పుడు దే దేశానికి ఒక విధంగా ద్రోహం చేసినట్టే అట్లా చేస్తే. ఆ! ఇప్పుడు ఎంతోమంది అంటే కొద్దిసేపు ఆ సినిమా చూసుకుంటా వాళ్ళ వాళ్ళలో ఉన్న బాధను గాని, అంటే రోజువారీ జరిగే విషయాలను గాని మర్చిపోయి కొద్దిగా సేపు ఎంజాయ్ చేద్దామని ఒక వ్యక్తి థియేటర్‌కి పోతాడు. అదే విధంగా ఆ సినిమా యాక్టర్‌లను వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు ఊహించుకొని, అరే! ఇట్లా ఉంటే మంచిగుంటదేమో వాళ్ళ 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 కనీస సామాజిక బాధ్యత అనేది లేకుండా పోయింది. హ్మ్. అయితే దీనిలో ఏందంటే కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంటది కాబట్టి, ఈ చట్టాన్ని మరింత పటిష్టంగా జేయాలి. మనం పూర్తిగా ఆపేటందుకు వీల్లేదు. అయితే ఇంటర్మీడియేటరీ అంటే ఏంది? ఇప్పుడు యూట్యూబ్ ఉన్నది. అదొక ప్లాట్‌ఫార్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఎన్నో వీడియోస్ అనేటివి ప్లే అయితుంటాయి. ఓకే. ఆ ప్లాట్‌ఫార్మ్‌ని మనం నియంత్రించవచ్చు. ప్రభుత్వం నియంత్రించవచ్చు. అదే రాష్ట్ర ప్రభుత్వాలకు కొద్ది మేరనే ఉంటది అధికారం. వాళ్ళేందంటే ఏమన్నా నేరం జరిగితే తప్ప, లేకుంటే రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా విషయం దాన్ని నియంత్రించాలంటేనే అంటే తప్ప, వాళ్ళు చట్టం జేయలేరు ఈ విషయంలో. హ్మ్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది గాబట్టి, ఈ సబ్జెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది గాబట్టి, హ్మ్. చట్టం కేంద్ర ప్రభుత్వమే జేయాలి. అంటే చట్టం చేసిండ్రు 23లో తీసుకొచ్చింది. డిజిటల్ మీడియా రూల్స్ తీసుకొచ్చింది. హ్మ్. తీసుకొస్తే దాన్ని మరింత పటిష్టంగా జేయాల. ఓకే. పటిష్టంగా జేసి ఈ ఇంటర్మీడియేటరీస్ అనేటివి ఆడనే ఫిల్టర్ జేసి ఇటువంటి యాప్‌లనేటివి ప్రజలకు అందుబాటులో ఉండకుండా మీరే చూడండి. హ్మ్. ప్రతీదీ ప్రభుత్వం చూడలేదు గదా! ఇట్లా వీళ్ళ మీద కేసులు కట్టాలి. ఇంతమంది వీళ్ళు గిమోషన్ అనేది. ఇప్పుడు లేదన్నా ఒక ₹10,000 కోట్ల జీఎస్టీ అనేది ఈ యాప్స్ ద్వారా తరలిపోతుంది. గవర్నమెంట్‌కు రాకుండా వేరే దేశాలకు తరలిపోతుంది. ఆ విషయాన్ని గూడా దృష్టికి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిపుణులతోని కలిసి హ్మ్. వాళ్ళేం జేయాలంటే ఒక పటిష్టమైన చట్టం తీసుకొస్తే పూర్తి శాతం భారతదేశ వ్యాప్తంగా ఒక పటిష్టమైన చట్టం తీసుకొస్తే ఓకే. దీన్ని నియంత్రించవచ్చు మనం.